2026వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు 3 రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత, అలాగే శని భాగ్యస్థాన స్థితి, అష్టమ రాహు ప్రభావం, మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం వలన శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి. అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉండబోతుంది? ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మంచి సమయం ఎప్పుడు ఉండబోతుంది? ఉద్యోగస్తులు ఎప్పుడు ఉద్యోగ సమయంలో, అనగా ఏ సమయంలో ఉద్యోగం మారితే బాగుంటుంది? వివాహం జరుగుతుందా? అలాగే వ్యాపార అభివృద్ధి ఉంటుందా? మిగతా గ్రహాల యొక్క ఏం తెలియచేస్తున్నాయి? మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడు కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు అష్టమ శని అంటూ ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డామే అని చెప్పి చాలామంది వాపోతుంటారు. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. మార్చి 14వ తారీఖు వరకు గురువు మిథున రాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితి. ఈ కారణం చేత ఖర్చు ఉన్నప్పటికీ కూడా లాభాన్ని కూడా కలగచేస్తాడు. ఏం తెలియచేస్తున్నాడు? ఏ ప్రయత్నంలోనైనా కానీ ఫలితం ఉంటుంది మార్చి 14వ తారీఖు వరకు. దానికి తగ్గట్టుగా కష్టము కూడా ఉంటుంది, కష్టపడాలి అని తెలియచేస్తుంది మార్చి 14వ తారీఖు వరకు గురుగ్రహం. మార్చి 15 నుంచి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మార్చి 15 నుంచి మే వరకు కూడా ఆ 2.5 నెలల పాటు తీర్థయాత్రలు, దేవాలయాలు, కుటుంబ పెద్దలు, మత పెద్దలని, పెద్దవాళ్ళని, అలాగే పుణ్య కార్యక్రమాలు లేదా సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం, ఖర్చులు ఆ విధంగా జరగడం అనేటువంటివి జరుగుతాయి. అంటే ఖర్చైనా అది మీకు సద్వ్యయమే, అంటే మంచి ఖర్చే అనేటువంటిది. బాధపడుతూ పెట్టేటిది కాదండి, ఆనందంగా పెట్టే ఖర్చే మీకు మార్చి 15 నుంచి మే వరకు ఉండబోతుంది.